అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటిదో చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. నేను గడిచిన ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి చాలా ఘోరంగా ఆలోచించాను అన్నమాట. దేని గురించి అంటే, నేను అసలు యాక్చువల్గా వాట్ ఈజ్ మై లైఫ్ అనే దాని గురించి బాగా ఆలోచించడమే కాదు, దాని గురించి బాగా స్టడీ చేసిన. బాగా ఆలోచించడం, బాగా స్టడీ చేయడం, అండ్ దెన్ డిస్కషన్స్ చేయడము, ఎన్నో ఆర్గనైజేషన్స్తో కలిసి పనిచేయడం, చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, చాలా చేసిన తర్వాత అసలు నాకు ఇప్పుడు మొన్న అర్థమైంది ఏంటంటే, అసలు నేను ఏం సాధించినాను ఒకసారి నాకు అనుకున్నాను అనమాట. ఒకసారి మళ్ళీ నేను ఏం చేసిన చిన్నప్పటి నుంచి ఒక 15 సంవత్సరాల నుంచి, ఒక 20 సంవత్సరాల నుంచి అని బాగా ఆలోచిస్తే, తర్వాత చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా కూడా నేను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందనమాట. అదంతా గుర్తు చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైతే నేను స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ స్కూల్, హై స్కూల్, జూనియర్ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏదైతే నేను చదివినో దాని అప్లికేషన్ అనేది నేను లైఫ్లో చేయలేదు. మిగతా సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువ సొసైటీలో ఏదైతే నేర్చుకున్నో అది బాగా అప్లై చేసినాం అన్నమాట. సో మన ఇండియాలో పర్సనాలిటీస్ పైన కానీ, మన ఇండియన్ డెవలప్మెంట్ పైన కానీ, ఎకానమీ పైన కానీ సోషల్ ఇష్యూస్ అనేది చాలా ఎఫెక్టివ్ ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ కంటే, ఎడ్యుకేషనల్ ఇష్యూస్ కంటే. సో మన దేశంలో ఎడ్యుకేషన్ను సోషల్ ఇష్యూస్ ఓవర్కమ్ చేస్తున్నాయి ఎక్కువ మంది జీవితాల్లో. సో వాళ్ళు ఒక హయ్యర్ లెవెల్ వరకు చదువుకున్న వాళ్ళు కూడా ఏం చేయలేనివి సోషల్ యాక్టివిటీస్ అనేవి, సోషల్ ఇష్యూస్ అనేవి చేస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే రిలీజియన్ కానీ, క్యాస్ట్ కానీ, లేకపోతే బిజినెస్ కానీ, రాజకీయాలు కానీ, ఇవేం చేస్తున్నాయంటే అందరినీ కూడా డామినేట్ చేస్తున్నాయి. రిలీజియన్, క్యాస్ట్, ఎకానమీ, పాలిటిక్స్ అండ్ బిజినెస్, ఇవి ఎడ్యుకేషన్ను ఓవర్కమ్ చేస్తున్నాయి. అంటే నాలెడ్జ్ని, రియల్ లైఫ్ నాలెడ్జ్, వాట్ ఈస్ ద రియల్ లైఫ్ అని చెప్పే ఎడ్యుకేషన్ని ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తున్నాయి. అంటే ఇవన్నీ మాయ చేస్తున్నాయి. దాంట్లో మీడియా కూడా చాలా ప్రధానమైన పాత్ర. మీడియా అంటే ఇప్పుడు టీవీస్ చాలా చాలా డేంజరస్. అంటే సొసైటీలో ఉన్న మొత్తం ఆలోచన విధానాన్ని మార్చేసినాయి మొత్తం టీవీస్. సో పీపుల్ ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ఎంటర్టైన్మెంట్ దాన్ ద రియల్ నాలెడ్జ్. రియల్ నాలెడ్జ్ కంటే కూడా, రియల్ లైఫ్ కంటే కూడా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. మన లైఫ్లో చివరిది అంటే మన లైఫ్లో అన్నీ బాగున్నప్పుడు ఎంజాయ్ చేయాల్సింది మనం ఫస్టే రెగ్యులర్గా ఎక్కువ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ దాట్ వీఆర్ ఇన్ డైలమా, వీఆర్ ఇన్ ఇమాజినేషన్, వీఆర్ ఇన్ అదేంటంటే మన త్రిశంకు స్వర్గం అంటారు కదా, అటువంటి పరిస్థితిలో ఉన్నారన్నమాట జనాలు. మోస్ట్ ఆఫ్ అస్ వేస్టింగ్ అవర్ టైం, అవర్ ఎనర్జీ ఇన్ ఇమాజినేషన్స్. అవి కూడా నాట్ ఫ్రూట్ఫుల్ థింగ్స్. అంటే సక్సెస్ కాని ఇమాజినేషన్స్లో మనం బతికేస్తున్నాం. ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది, ఒక సినిమాలో ఒక హీరోయిన్ వెంబడి ఒక హీరో పడుతుంటాడు, వాళ్ళిద్దరు పెళ్ళి అయితే అది సక్సెస్ అయినట్టు లెక్క. అంటే దట్ ఈస్ అ గ్రేట్ మూవీ, దట్ ఈస్ సక్సెస్, దట్ ఈస్ గ్రేట్. గెట్టింగ్ మ్యారీడ్ టు అ లేడీ వీ లైక్ అనేది మాత్రమే బాగా హైలైట్ అవుతుంది సినిమాల లోపల. ఈ మధ్యన కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి, అప్పుడప్పుడు మధ్యన సినిమాలు, మంచి సినిమాలు వస్తాయి, కానీ ఎక్కువ సినిమాల విషయం మట్టుకు మాత్రం ఏంటంటే దాన్ని బాగా హైలైట్ చేస్తారనమాట. సో అటువంటి దానికి జనాలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఒక హీరోయిన్ ఇష్టపడితే ఆమెను పెళ్లి చేసుకోవడం కూడా చాలా పెద్ద ఒక సోషల్ ఇష్యూ, అది ఒక చాలా గొప్ప విషయం అన్నట్టుగా రోడ్ల మీద పడి వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారనమాట. సో అటువంటివి పిల్లలపైన చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ నా పైన కూడా చాలా ప్రభావం చూపించినాయి కొన్ని విషయాలు. సో మెయిన్ థింగ్ ఏంటంటే రియల్ ఎడ్యుకేషన్ ఏంటిది, వాట్ ఈజ్ రియల్ లైఫ్, వాట్ ఈజ్ మై లైఫ్, వాట్ ఈజ్ మై ఫ్యామిలీ, వాట్ ఈజ్ ద సొసైటీ అరౌండ్ మీ, వాట్ ఐ షుడ్ లర్న్, వాట్ ఐ కెన్ డూ, నేనేం చేయగలుగుతా, నేనేంటిది, నేనేం చేయగలుగుతా, నేనేం నేర్చుకోవాలి, నేనేం సాధించాలి, దానికి పద్ధతి ఏంటిది అనేది మిస్ అయిపోతుందన్నమాట. దురదృష్టవశాత్తు ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో కూడా ఎకానమీ అనేది మెయిన్ రోల్ అయిపోయింది. అంటే డబ్బులు అనేవి అన్నిటికన్నా కీ రోల్ ప్లే చేసే పరిస్థితి వచ్చింది. మనం రియల్గా థింక్ చేస్తే, హార్ట్ఫుల్గా ప్రశాంతంగా కూర్చొని డీప్గా ఆలోచిస్తే డబ్బులు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కాదు. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ లైఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎడ్యుకేషన్ కానీ
ఇంకే విషయమైనా కానీ లైఫ్ బేస్డ్గా ఉండాలి. అంటే ఒక లైఫ్ని బాగా చేసే విధంగా ఉండాలన్నమాట. అంటే నాలెడ్జ్ మస్ట్ గైడ్ అండ్ సపోర్ట్ ద పర్సనాలిటీస్ టు ఇంప్రూవ్ దేర్ లైఫ్. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది మనిషి జీవితాన్ని ఉన్నతంగా జీవించడానికి, గొప్పగా జీవించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి, దృఢంగా తయారవడానికి, స్టేబుల్గా తయారవడానికి, నెక్స్ట్ ప్రపంచం కోసం ఏమైనా చేయడానికి తయారు చేయాలి తప్ప నా కోసం నేను డబ్బులు సంపాదించుకుంటా, ఒక టైం లేదు, ఒక హెల్దీ హ్యాబిట్స్ లేవు, ఒక కరెక్ట్ ఫుడ్ హ్యాబిట్స్ లేవు, మంచి పబ్లిక్ రిలేషన్స్ లేవు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా డబ్బులు సంపాదించుకోవాలన్నా. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మస్ట్ టీచ్ పర్సన్ రియలైజ్గా, ఆ పర్సన్ ఎవరికి వాళ్ళు రియలైజ్ చేసే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. అండ్ దెన్ ఆ రియలైజ్ అయిన పర్సన్ తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అండ్ దెన్ ద పీపుల్ అరౌండ్ దెమ్ అండ్ ద పీపుల్ విత్ దెమ్, దేర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పీపుల్ అరౌండ్ ఇన్ ద సొసైటీ వాళ్ళ లైఫ్స్కి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. ఆ సపోర్ట్ ఇచ్చే క్రమంలో వాళ్ళు ఎకనామికల్గా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో ఎకానమీ ఈజ్ నాట్ ద మెయిన్ పాయింట్. ద మెయిన్ పాయింట్ ఈజ్ వెదర్ వీఆర్ in a position to support the people around us or not, whether we are in a position to do something for the society, whether we are in a position to produce something for our country. మనం మన జాతీయ ఉత్పత్తిని పెంచడానికి మనమంతా మనం ఏమైనా చేయగలుగుతున్నామా అనేది ఇంపార్టెంట్. చాలామంది దేశభక్తి అంటే ఏమైపోతుందంటే, దేశభక్తి అంటే జెండాలు పట్టుకోనో లేకపోతే కండువాలు వేసుకోనో రోడ్ల మీద జై 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 అనుకుంటూ పోతే అది దేశభక్తి అనుకుంటా ఉన్నారు. ఆ విధంగానే చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అట్లా చేయడం వల్ల వాళ్ళకేం లాభం లేదు, దేశానికి కూడా లాభం లేదు. దేశం కోసం పనిచేయడం అంటే మన కోసం మనం పని చేసుకుంటూ మన దేశంలో ఉన్న వ్యక్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం, మన జాతీయోత్పత్తి పెంచడం కోసం మనం పనిచేయడం తప్ప గట్టిగా జై జై అనుకుంటూ పోవడం అయితే కాదు. ఓకే, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, అకార్డింగ్ టు ఎనీ అకేషన్, మనం ఏదన్నా ర్యాలీ తీసినాము, మనం ఏదైనా చేసినామంటే ఓకే. ప్రతి విషయానికి కూడా ర్యాలీ తీయడము, కండవాలు వేసుకోవడము, జెండాలు పట్టుకోవడం, తిరగడమే తప్ప there is no production, no movement, no progression at all. సో ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్ నేను బాగా ఆలోచించిన ఏంటంటే, there is one solution for everything. ఈ అన్ని సమస్యలకు సొల్యూషన్ ఏంటంటే, మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఇండియాలో బాగాలేదని కాదు, బాగుంది. కాకపోతే కొన్ని మాడిఫికేషన్స్ అవసరము. అవి కూడా అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మెయిన్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంప్రూవ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. అంటే యాజ్ ఏ ప్రొఫెషనల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెక్చరర్. సో లెక్చరర్ ఏం చేయాలంటే, ఆ కాలేజీలో ఉన్న పిల్లలందరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం కోసం ఎన్ని రకాలుగా ఈయన ప్రయత్నం జరుగుతుందో అన్ని రకాల ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ మై డ్యూటీ. ఆ ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో, ఆ ప్రిస్క్రైబ్డ్ కరికులంలో, ఆ ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్లో. So whether my subject, whether my teaching, whether my approach towards the students improving their quality of life or not, whether they are in a position to apply knowledge giving by me, నేను ఇచ్చే నాలెడ్జ్ వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆఫ్టర్ ఒక 2-3 years తర్వాత వాళ్ళు ఆ నాలెడ్జ్ని ఉపయోగించి వాళ్ళ లైఫ్లో సెట్ కాగలుగుతారా, వాళ్ళు ఒక మంచి ప్రొఫెషనల్ అవుతారా, అది వాళ్ళ ఎకనామికల్ సోషల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేస్తుందా, అది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుందా, డ్యామ్ షూరా. అది ఆ విధంగా ఎడ్యుకేషన్ ఉండాలి. అట్లా కాకుండా ఓన్లీ ఎగ్జామ్స్ కోసమో లేకపోతే మంచి మార్క్స్ తెచ్చుకోవడం కోసమో మాత్రమే ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు మంచి మార్క్స్ చిట్టీలు కొట్టి కూడా తెచ్చుకోవచ్చు. చాలామంది మాస్ కాపింగ్ కూడా చేస్తుండొచ్చు, చేసే పాసిబిలిటీ కూడా ఉంది, ఎందుకంటే ఈ కాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ టైంలో. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇన్ దీస్ డేస్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ టు ప్రాక్టీస్, టు గెట్ ఇన్ఫర్మేషన్. యూట్యూబ్లో వీడియోస్ చూసుకుని కూడా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవచ్చు. కానీ వెదర్ ద స్టూడెంట్స్ ఈజ్ ప్రాక్టీసింగ్ దోస్ ఆల్, వెదర్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ద ల్యాబ్, వెదర్ దే ఆర్ అప్లయింగ్ దట్ నాలెడ్జ్ ఇన్ దేర్ లైఫ్, వెదర్ దే ఆర్ డిస్కసింగ్ దట్ విత్ ద సొసైటీ అండ్ దేర్ ఫ్రెండ్స్, whether they are grasping that knowledge, that skill, that experience from the faculty or not is very, very important. సో అట్లా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. మన దేశం మారాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ కావాల్సిందే. దానికోసం మనం అందరం కూడా సీరియస్గా ప్రయత్నం చేయాల్సిందే.
ఎందుకంటే ఎడ్యుకేషన్ని మించిన వేరొక మార్గం లేనే లేదు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో మంచి ఎక్స్పర్ట్స్, వెల్ క్వాలిఫైడ్ పర్సనాలిటీస్ ఉన్నారు. బట్ ఈ పర్సన్స్ని, ఈ ఎక్స్పీరియన్స్ని డామినేట్ చేస్తుంది ఏంటంటే మీడియా, ఎస్పెషల్లీ సోషల్ మీడియా అండ్ టీవీస్. ఒకప్పుడు టీవీ చాలా డామినేట్ చేసి ఉండే, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నంతగా ఏ వ్యక్తి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పరిస్థితి ఉంది. దాన్ని డామినేట్ చేయగలిగే స్టేజ్లో మనం ఉండాలి. యాజ్ ఎంప్లాయీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మనందరం కూడా ఎక్కడైనా సరే వాట్ ఈజ్ రియల్ లైఫ్, హౌ టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, హౌ టు లర్న్ స్కిల్స్, హౌ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ అండ్ హౌ టు అప్లై దోస్ స్కిల్స్ టు ద సొసైటీ అరౌండ్ అస్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద అదర్ పీపుల్ అండ్ అవర్ లైఫ్ అనేది మనము ప్రాక్టికల్గా చేయించగలగాలి. ప్రాక్టికల్గా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేయగలగాలి. ప్రాక్టికల్గా వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ప్రాక్టికల్గా చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి దాన్ని వాళ్ళ జీవితంలో అప్లై చేసుకునే విధంగా తయారు చేయగలగాలి, ఎస్పెషల్లీ ఇన్ గ్రాడ్యుయేషన్ స్టేజ్. అట్లా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారినప్పుడు, అఫ్ కోర్స్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంది, బట్ బికాస్ ఆఫ్ సమ్ డిస్టర్బెన్సెస్, బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, ఎస్పెషల్లీ మీడియా, సోషల్ మీడియా, some communication like TVs, cell phones, politics, some businesses, then caste, religion, economy, ఇవన్నీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి మన స్టూడెంట్స్ పైన, ఫ్యాకల్టీ కంటే కూడా. సో దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న అందరు ఫ్యాకల్టీ దే మస్ట్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్. ఫస్ట్ థింగ్, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ స్టేబుల్గా తయారు కావాలి. దానికోసం మనం ఫిజికల్లీ, మెంటల్లీ చాలా స్టేబుల్గా ఉండాలి. ఎందుకంటే వీఆర్ ఇన్ ఎ వెరీ 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 గ్రేట్ ప్రొఫెషన్. వీఆర్ వెరీ లక్కీ టు బి హియర్. ఒక గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్లో మనం వర్క్ చేస్తున్నామంటే దట్ ఈస్ వెరీ వెరీ లక్కీ. We are here to change the lives of some thousands of people, at least hundreds of people. We have the great opportunity to transform the world, to transform the society around us. That must start from ourselves. First, మనం very very strong ఉండాలి physically, mentally. First, we must take care of our health, then our career, our family, నెక్స్ట్ సొసైటీ, నెక్స్ట్ ఎకానమీ, అండ్ దెన్ లాస్ట్ ఎంటర్టైన్మెంట్. మన పిల్లలు కూడా అదే విధంగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అయ్యే విధంగా హెల్త్, కెరీర్, ఫ్యామిలీ, ఎకానమీ అండ్ ఎంటర్టైన్మెంట్. బట్ స్టూడెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఎంటర్టైన్మెంట్. దట్ ఈస్ డిస్టర్బింగ్ దీస్ ఆల్ 4 things. సో మన పిల్లల్ని ఏ లెవెల్లో మోటివేట్ చేయాలంటే వీ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్ సో దట్ వీ కాంట్ బి డిస్టర్బ్. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ అవ్వద్దు, మనం ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ కావద్దు. మన దురదృష్టం ఏంటంటే చాలామంది ఫ్యాకల్టీ కూడా పొలిటిక్స్ వల్ల కానీ, రిలీజియస్ యాక్టివిటీస్ వల్ల కానీ, లేకపోతే క్యాస్ట్ సిస్టమ్ వల్ల కానీ, ఎకానమీ వల్ల కానీ, సోషల్ ఇష్యూస్ వల్ల కానీ డిస్టర్బ్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. అవన్నిటి నుంచి డిస్టర్బ్ కావద్దంటే మనము ఫస్ట్ స్టేబుల్గా, స్ట్రాంగ్గా ఉండగలగాలి ఫిజికల్లీ, మెంటల్లీ. దానికోసం మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, మంచి ఫుడ్ తీసుకోవడం, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ లాంటివి చేయడం. అదేవిధంగా వెరీ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలి. వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ అన్వాంటెడ్ థింగ్స్. అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఓవర్కమ్ చేయగలగాలి. అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ని మనము డిలీట్ చేయగలగాలి. మన లైఫ్ నుంచి కానీ, మన పిల్లల లైఫ్, మన స్టూడెంట్స్ లైఫ్ నుంచి కానీ. స్టాండర్డ్ మెటీరియల్, స్టాండర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనము నేర్చుకుంటూ దాన్ని మాత్రమే ప్రమోట్ చేయగలిగే స్థితిలో మనం ఉండాలి. దట్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ డైరెక్ట్లీ, దట్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద స్టూడెంట్స్ డైరెక్ట్లీ. అవి డైరెక్ట్గా స్టూడెంట్స్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, వాళ్ళు ఫీల్ కావాలి. ఎట్ ద సేమ్ టైమ్ నవడేస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రియాక్షన్, ఫాస్ట్ రియాక్షన్. ద స్టూడెంట్స్ ఎక్స్పెక్టింగ్ ద రియాక్షన్స్ ఫాస్ట్లీ. సో మనము ఆ ఫాస్ట్ రియాక్షన్ అనేది వాళ్ళ లోపల కనపడే విధంగా, వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా మనం చేయగలగాలి.
So they must be in a position to develop them in personality, communication, arithmetic and reasoning, technology, అండ్ ఎర్నింగ్ మనీ. ఇవన్నిట్లో వాళ్ళు ఇన్స్టంటేనియస్ డెవలప్మెంట్ కొంత కనిపించాలి, కొంత పర్సంటేజ్. గ్రాడ్యువల్లీ వాళ్ళు డెవలప్ అవుతూ ఉండాలి. ఒక 2-3 years లోపల వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వచ్చే విధంగా మనం స్టేబుల్గా ఉంటూ వాళ్ళని కూడా అట్లా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా మనం ఒక మంచి ప్లాన్తో రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉండగలగాలి. దానికోసం మనందరం కలిసి సీరియస్గా వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ నవ్ డేస్ ఇన్ అవర్ కంట్రీ. మిగతా విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ దోస్ ఆర్ సెకండరీ. దయచేసి అందరూ కూడా ఈ విషయాలను గమనించి ప్రభుత్వ విద్యా సంస్థలలో పనిచేసి అందరూ కూడా దిస్ ఈజ్ ద నోబుల్ ప్రొఫెషన్, దిస్ ఈజ్ ద గ్రేట్ ప్రొఫెషన్, వీఆర్ వెరీ లక్కీ టు బి హియర్. వాట్ ఎవర్ బి ద ఎకానమీ, వాట్ ఎవర్ బి ద cadre, whatever be the